బ్రిడ్జ్ రెక్టిఫైర్ అని పిలుస్తారు. ఇక్కడ ఏసీ వోల్టేజ్ ఇస్తారు. ఇవి రెండు ఏసీ వోల్టేజ్. ఇక్కడ డీసీ వోల్టేజ్ అన్నది వస్తుంది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ పాజిటివ్ అని రాస్తుంది, ఇక్కడ నెగిటివ్ అని రాస్తుంది. అంటే ఇక్కడ పాజిటివ్ అన్నది ఫిక్స్డ్, ఇక్కడ నెగిటివ్ అన్నది ఫిక్స్డ్ మాట. ఈ పాజిటివ్ లైన్ నేను ఏం చేశానంటే ఈ ఎల్ఈడికి ఇచ్చాను, ఈ ఎల్ఈడి యానోడ్కి ఇచ్చాను, ఈ ఎల్ఈడి యానోడ్కి ఇచ్చాను. ఇది నెగిటివ్ మాట, నెగిటివ్ టెర్మినల్. ఈ రిజిస్టర్కి వెళ్ళింది, 103 అన్న రిజిస్టర్కి వెళ్ళింది. ఈ 103 అన్న రిజిస్టర్ ఉంది కదా, దీని నుంచి ఈ ఎల్ఈడి క్యాథోడ్కి వెళ్ళింది. ఇక్కడ మాత్రం ఇక్కడ అవుట్పుట్ మాత్రం పాజిటివ్ నెగిటివ్ అన్నది ఫిక్స్డ్. ఇక్కడ మాత్రం మనం ఇన్పుట్లో ఈ ఇన్పుట్ ఉంది కదా, ఈ ఇన్పుట్ దగ్గర మనం పాజిటివ్, ఇటుపక్క పాజిటివ్ ఇవ్వచ్చు, ఇటుపక్క నెగిటివ్ ఇవ్వచ్చు, పాజిటివ్ ఇవ్వచ్చు, ఇటుపక్క నెగిటివ్ ఇవ్వచ్చు. పొలారిటీ చేంజ్ అయినా ఫిక్స్డ్గా వెలుగుతుంది. బ్యాటరీ వైట్ వైరు నెగిటివ్కి ఇస్తున్నాను చూడండి, ఈ రెడ్ వైరు పాజిటివ్కి ఇస్తున్నాను, బ్యాటరీ పాజిటివ్కి. ఈ ఎల్ఈడి అన్నది వెలుగుతుంది కదా. ఇప్పుడు చూడండి, పొలారిటీ మళ్ళీ మారుస్తాను. రెడ్ వైరు నెగిటివ్కి ఇస్తున్నాను, వైట్ వైరు పాజిటివ్కి ఇస్తున్నాను. వైట్ ఎల్ఈడి అన్నది వెలుగుతుంది, పొలారిటీ మార్చిన వెలుగుతుంది, ఎల్ఈడి అనేది వెలుగుతుంది. అంటే పొలారిటీ మార్చిన ఈ బ్రిడ్జ్ రెక్టిఫైర్ అన్నది ఆటోమేటిక్గా కరెక్ట్ చేసుకుంటుంది అన్నమాట. పాజిటివ్ వైపు ఎలా పెట్టినా వెలుగుతుంది. ఇప్పుడు ఇదిని నేను రివర్స్ చేస్తాను. రివర్స్ చేసి పెడితే చూసారు కదా ఎలా వెలుగుతుందో.